గ్రామ ప్రజలందరికీ కూడా మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నామండి. మేము కాకినాడ పట్టణం నుంచి మీ గ్రామం రావడం జరిగింది. మేము ఎందు నిమిత్తం వచ్చామంటే యేసు ప్రభువారి కోసం చెప్పడానికి మీ మధ్యకి రావడం జరిగింది. ఎందుకంటే దేవుడు మా జీవితంలో ఎన్నో మేలులు, ఆశ్చర్యకార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు చేసిన దేవుణ్ణి మేము విశ్వసించి ఆయన నుంచి మేము పొందుకోవడం జరిగిందండి. చాలా మంది కుటుంబాల్లో శాంతి లేక, సమాధానం లేక, ఎంతో ఇబ్బందులు పడుతూ ఆర్థిక పరంగాను అనేకమైన విషయాల మీద ఎంతగానో నలిగిపోతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, సమస్త జనులారా నా యొద్దకు రండి అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. మన భారం ఆయన మీద వేస్తే దేవుడే అవి చూసుకుంటాడండి. కాబట్టి మనం దేవుణ్ణి నమ్ముకుని ఆయన ఎందుకు విశ్వసించి మన పరిస్థితులు ఆయన ఎదుట మనం చెప్పినప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టినందు విశ్వసించు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. ఎందుకంటే ఈ లోకంలో ఎవరు కూడా నశించిపోవుట యేసు ప్రభు వారికి ఇష్టం లేదండి. ప్రతి ఒక్కరూ కూడా రక్షింపబడాలని ఆయన కోరుకుంటున్నాడు. అలాగే అందరూ కూడా సంతోషంగా ఉండాలంటే దేవుని నమ్ముకుంటే సంతోషంగా ఉంటామండి. ఎందుకంటే మేము చూసాం కాబట్టి చెప్తున్నాం. ఎందుకంటే మా జీవితాల్లో దేవుడు అనేకమైన అద్భుతాలు చేశారు, ఆశ్చర్యకార్యాలు చేశారు. అలాగే మీ పట్ల కూడా చేస్తారని మేము మీ మధ్యలో వచ్చిన దేవుని కోసం మేము ప్రకటించడం జరుగుతుందండి. ఇప్పుడు మేము మతాలు మార్చడానికి రాలేదు, కానీ మీ మనసు మార్చుకుని మీ అవసరతలు ఏదైనా ప్రభువా అని చెప్పేసి ఆయన దగ్గర మీరు చెప్పిన ఎడల దేవుడు అద్భుతాలు చేస్తారు. కాబట్టి ఇప్పుడు మా సేవకులు మీకోసం ప్రార్థన చేస్తారండి. ఎవరైనా మీరున్న చోటనే కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే మీ అవసరతలు ఏమున్నా సరే, యేసు ప్రభు నువ్వు గొప్ప దేవుడు అంట కదా అని చెప్పేసి మీ మనసులో అనుకునే ఎడల ఈ క్షణమే ఈ క్షణమే దేవుడు మీ జీవితాల్లో మేలు చేస్తారు. దేవుడు ఈ వాక్యం దీవించింది కాక. మహాపరిశుద్ధుల సర్వశక్తి మంత్రుల జీవం కలిసి ప్రభా, ఈ ప్రాంత ప్రజలందరూ ఈ వాక్యమును విని ఉన్నారు ప్రభా. స్తుతులు స్తోత్రాలు అయా. మిమ్మల్ని స్తుతించట్లో, మిమ్మల్ని ఆరాధించట్లో వాళ్ళందరూ పాల్గొనడానికి సహాయం దయచేయండి అయా. వాక్యమన్న ప్రతి బట్టిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీరు ఎక్కడో చోటను భద్రపరచండి అయా. వారి జీవితాల్లోనైనా యేసుక్రీస్తు ప్రభా మీరే దయగల దేవుడని, మీరే జీవం గల దేవుడని వారు తెలుసుకుని ఆయన స్తోత్రం తండ్రి అయా. నాయన ఈ ప్రజలందరూ మార్చబడి అయా యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించడానికి సర్వశక్తిమంతుడు జీవము గల దేవుడు ఆ జీవాన్ని అయా ప్రసాదించమని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసే భాగ్యం దయచేసి కృప చూపించమని వారి బిడ్డల్ని, వారి భర్తల్ని, వారి కుటుంబాలని ఆశీర్వదించి దీవించమని యేసుక్రీస్తు ప్రభువు మీ ప్రశస్తమైన పాదమునకు పరిశుద్ధ నామమును బట్టి మిక్కిలి వినయంతో ప్రతిలాడుచు వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.